వారణాసి సినిమా అద్భుతమైంది రాబోతోంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్నటువంటిది. అయితే పెద్ద ఆయన మొన్న బాంబు పేల్చింది ఏంటంటే ఈ బిగ్ స్క్రీన్స్ కావాలి ప్రతిదానికి కూడా. ఒకప్పుడు కనుక కృష్ణ గారి సినిమాలంటే ఏదో ఒక కొత్తదనం ఉండేది. అందులో 70mm సింహాసనం 70mm స్క్రీన్ ప్లే అని చివరికి దానికి తగ్గ థియేటర్లు లేక స్క్రీన్ మీద కంటే మేము అప్పుడు బాగా చూసాం. గుడివాడలో శరత్ థియేటర్ పక్కనే ఇల్లు మాది. అప్పుడు ఆ పక్కన ఇంట్లో అద్దెకుండేవాళ్ళం, కరెక్ట్గా అది గోడ కానుకుని ఉన్న ఇంట్లో. అప్పుడు దాంట్లో థియేటర్లో సినిమా చూస్తే ఆ బయటికి ఏది తెర పక్కన ఉన్నటువంటి గోడ మీదకి వచ్చేసేది సినిమా. అట్లా ఉండేది. అంటే అలాంటి సినిమా స్క్రీన్ ఇవాళ అయితే అద్భుతంగా ఉండేదేమో. అలాంటి సినిమా ఎట్లయితేనో ఇప్పుడు ఐమాక్స్లో మాత్రమే చూడగలిగేది ఇది అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే దాంతో అంత ఇప్పుడు ఈయన కోసం అని చెప్పి థియేటర్లని మార్చేయరు కదా, ఒక్క సినిమా కోసం అని చెప్పేసి. దాంతో ఇప్పుడు తాజాగా రాజమౌళి కొత్త విషయం చెప్పుకొచ్చారు. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నటువంటి సినిమా, మా దగ్గర ఉన్న సినిమా స్క్రీన్లన్నీ స్కోప్లోనే ఉంటాయి. మా ప్రేక్షకులు ఎక్కువగా ఆ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తుంటారు. ఈ మూవీకి ఐమాక్స్ ఫార్మెట్లో తీయాలనుకున్నప్పుడు నిజంగా ఇది మాకు సవాల్ అనిపించింది. ఐమాక్స్ ఫార్మెట్లో షూట్ చేసి సినిమా స్కోప్నికి తగ్గించాలా, లేక సినిమా స్కోప్లో తీసి ఐమాక్స్ వెర్షన్కి ఫ్రేమ్ చేయాలన్న దాని మీద మా సినిమాటోగ్రాఫరు సహా టెక్నికల్ టీం చాలా రోజుల పాటు చర్చ జరిపింది. దీంతో ఈ సినిమా కోసం ఫార్ములా అనుకున్నాం. వారణాసి మొత్తం సినిమా స్కోప్ 1.901లోనే ఉంటుంది. ఐమాక్స్ స్క్రీన్లో మాత్రం సినిమాలోని కీలక సన్నివేశాలు ట్రూ ఐమాక్స్ ఫార్మెట్ 1.431లో కనిపిస్తాయి. ఎప్పుడు ఏ ఫార్మెట్ చూపించాలన్నది ఇప్పటికీ మాకు ఒక సవాలే. 2 రకాల షార్ట్స్ని కలిపేద్దాం అని మా టెక్నికల్ టీం సలహా ఇచ్చింది. కానీ నాకు అది నచ్చలేదు. ఎందుకు వాటికి ఐమాక్స్ షాట్స్ తగిన గుర్తింపు లేకుండా చేయడం, అందరూ వాటిని ప్రత్యేకంగా చూసేలా చేద్దాం. ఆ సమయానికి ఆ సన్నివేశాన్ని ట్రూ ఐమాక్స్లో ఉన్నదన్నట్టు చూపిద్దాం, మనం ఇది చేయగలమని చెప్దాం. దాచాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి ఇది ఎంత కష్టం అని చెప్పి తీరాలంటే రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేకపోవడం. వారణాసి రావడానికి ఇంకా ఏడాది పైనే సమయం ఉంది. మరి అప్పటిదాకా వస్తుందా రాదా అన్నది బేతాళ ప్రశ్నే. భారీ హంగులు అత్యున్నతమైన విజువల్ ఎఫెక్ట్స్తో రాజమౌళి వారణాసిని తీస్తున్నారు కాబట్టి మహేష్ బాబు ఇందులో రుద్ర అనే పాత్రలు అందిస్తుంటే ప్రతినాయకుడు కుంభాగా పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రా కనిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సినిమాకి సంబంధించి ఇప్పుడు తేల్చాల్సింది ఇక థియేటర్లకు సంబంధించినటువంటి వ్యవహారమే.